అమ్మా అమ్మా మా ఆయన వెదర్ చల్లగా ఉంది, వర్షం పడుతుందని పకోడీ ఏమన్నాడే, నువ్వేదో చేస్తున్నావు. అది శనగపిండి వద్దంటున్నాడుగా. స్వీట్ కార్న్ పకోడీ చేద్దామని తీసే, అందుకోసమే మరి స్వీట్ కార్న్ పకోడీ చేస్తా, వేడి వేడిగా స్పైసీగా. ఈ మిక్సీలో ముందు పిండి పట్టుకుందాము. ముందు సాల్ట్ వేసి పచ్చిమిర్చి అల్లం వేస్తాను. ఇలా అయింది మెత్తగా పిండి. దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే బాగుంటాయి, కానీ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఆ పిల్లకి పంటికి తగిలి అనుకో, కారం అంత ఉంది. ఇక సరే, పిండి అంతా గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మనకు పిండి ఎంత ఉందో సరిపోను పకోడీకి. మొక్కజొన్న అది స్వీట్ కార్న్ గింజలు ఎన్ని తీసుకున్నావు? అవి 2 కండలు తీసుకున్నా పెద్దవి. ఈ క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. బీన్స్ ముక్కలు ఉడకబెట్టినవా? ఒక్క ఉడుకుడికించే మెత్త ఉడకొద్దు. సరే, ఇప్పుడు కాస్త కారం కూడా వేసాను నేను. కొంచెం స్పైసీ అన్నాను కదా, మిర్చి సరిపోదు. ఇప్పుడు బియ్యపిండి వేస్తున్నాను. కొంచెం బియ్యపిండి కూడా ఉంటే కరకరలాడుతా బాగుంటాయి. ఇప్పుడు జీలకర్ర, సాల్ట్ సరిపోదమ్మా, ఇందాక సరే సరే కొంచెం వేస్తాను నేను. ఇప్పుడు ఇది ముందు నూనె పెట్టుకుందాం. నూనె పెట్టుకొని పిండి కలుపుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పోసుకోవద్దు, కాగిన ఆయిల్ అయిపోయింది అంతా. సాల్ట్ అమ్మ, ఆయిల్ కాగేలోపు పిండి కలుపుకుందాం. ఇలా పిండి కలిపేసుకుందాం ఆయిల్ కాగేలోపు. కరివేపాకు, 1 కప్పు మెంతి కూర అన్నీ వేసుకోవచ్చమ్మా, కానీ మీ ఆయన ఆకుకూరలు తినడని నేను వేయట్లేదు. తెలుసు కదా మనకు, ఆయన లేకపోతే మనకైతే వేసుకుంటాం. పిండి ఇలా కలిపి పెట్టుకున్నాం అన్నీ వేసుకుని. ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూద్దాము. కాగిందమ్మా, పకోడీ వేసుకుందాం. అయితే బియ్యం పిండి మనం లూజుగా లేకుండా పిండి గట్టిగా రుబ్బుకుంటే కనుక చూసి తక్కువ కలుపుకోండి. పిండి కొంచెం లూజ్ ఉందనుకుంటే కొంచెం గట్టి పడేదాకా కొంచెం ఎక్కువైనా కలుపుకోవచ్చు. నేనైతే ఒక 5-6 స్పూన్లు వేసాను. ఇది కాలనిద్దాం, చక్కగా రంగు వచ్చే వరకు కాలనిద్దాం. ఎర్ర రంగు వచ్చే వరకు, గోల్డెన్ రంగు. ఈ కాలని అమ్మ తీసుకున్నాక ఇలా రంగు వచ్చే వరకు కాల్చుకుంటే చక్కగా బాగుంటుంది. పిండి అంతా అలాగే వేసుకుందాం. ఇక చూసారు కదా, సూపర్ ఉన్నాయి. మొక్కజొన్న క్రిస్పీగా ఉన్నాయి. ఈ టమాటా సాసులు అద్దుకొని తింటే మాత్రం సూపర్ ఉంటాయండి. అద్దిరిపోయింది అసలు. టమాటా సాసులు అద్దుకొని తింటే సూపర్. మీరు కూడా ట్రై చేయండి పకోడీలు. స్వీట్ కార్న్ పకోడీలు మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోల కోసం ఫేస్బుక్ని, ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి. లింక్ కింద ఇస్తాము.